వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఆ పసిపిల్లలకు లోకమేంటో తెలియదు. కన్న తండ్రే తమ ప్రపంచం అనుకున్నారు. అమ్మలేని లోటును తండ్రి తీరుస్తాడని నమ్మారు. కానీ ఏం కష్టం వచ్చిందో ఏమో, రక్షణగా ఉండాల్సిన ఆ తండ్రి చేతులే కాలయముడి పాశాలయ్యాయి. నవ్వుతూ ఆడుకోవాల్సిన ఆ పసి మొగ్గలు కన్న తండ్రి కిరాతకానికి కాలువ పాలై విగత జీవులుగా మారిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన శివరాం కథ ఇది. 5 ఏళ్ల క్రితం భార్య వదిలి వెళ్లిన కూతురు రిత్విక, కొడుకు చైతన్యాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడని గ్రామస్తులు అనుకున్నారు. కానీ ఆదివారం రాత్రి శివరాం మనసులో ఏం మెదిలిందో తెలియదు. అతనికి ఆ మైండ్లో ఏం పురుగు పుట్టిందో తెలియదు. పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి ఇంట్లో చెప్పి బయటికి తీసుకొచ్చాడు. తండ్రి చెప్పినటువంటి ఆ మాటలు విన్న ఆ పసిపిల్లలు పాపం అమాయకులు, వాళ్ళకేం తెలుసు, తండ్రి చెప్పాడు కదా అని చెప్పి తండ్రి వెంట నడిచారు. ఆఖరికి పూర్తిగా అది అబద్ధం అని తెలిసేలోపు విగత జీవులుగా మారిపోయారండి. పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని గ్రామ సమీపంలోని కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు శివరాం. ఒక్కసారిగా ఆ మాటలు ఈ మాటలు చెబుతూ పిల్లల్ని మాటల్లో పెడుతూ అలా కాలువ దగ్గరికి తీసుకొచ్చి ఒక్కసారిగా ఇద్దరు పిల్లల్ని కూడా కాలువలో తోసేశాడు. ఎంత దుర్మార్గంగా ఆ తండ్రి ఆలోచన చేశాడు చూడండి. గజగజ వణికిపోతూ ప్రాణ భయంతో ఆ సమయంలో ఆ పిల్లలు ఎంత అరిచి ఉంటారో కదా. కన్న తండ్రే ఇంత దారుణంగా ఒక్కసారిగా కాలువలోకి, లోతైన నీళ్లు ఉన్నటువంటి ఆ కాలువలోకి తోసేస్తాడు, మన ప్రాణాలు తీసేస్తాడు, మనల్ని చంపేస్తాడని చెప్పి ఏ పిల్లలైనా సరే తన తండ్రి ఈ విధంగా చేస్తాడని చెప్పి ఊహించి ఉంటారా? ఆ సమయంలో తండ్రిని ఎంతగా వేడుకొని ఉంటారో. ఆ సమయంలో నీళ్ళల్లో తోసేసినప్పుడు నాన్న నాన్న అని చెప్పి అరిచి ఉంటారు. ఆ నీళ్ళల్లో పడి ఈత రాదు ఆ పాపం ఆ పిల్లలకు, బలవంతంగా ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. నాన్న నాన్న అని చెప్పి అరుస్తుండొచ్చు, కాపాడమని అరుస్తుండొచ్చు. కానీ ఆ తండ్రి ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు. ఒక పకడ్బందీగా పిల్లల్ని చంపాలన్న ఉద్దేశంతో ఆ కాలువ దగ్గరికి తీసుకొచ్చాడు కదా. కాలువలో పడేసి నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పిల్లలు నీటిలో మునిగిపోయారు. పిల్లల్ని చంపేసిన అనంతరం అతను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆఖరి నిమిషంలో స్నేహితులకు ఫోన్ చేయడంతో ఈ విషయం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. శివరాం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు ప్రస్తుతం. మనసులో తప్పులు ఉండొచ్చు, బతుకులో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఏ పాపం తెలియని ఆ చిన్నారుల ప్రాణం తీసే హక్కు ఎవరికుంది? ఆ తండ్రి ఇంత ఈ రకంగా ఒక బలహీన క్షణంలో ఈ ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఎంత దారుణం చూడండి. తండ్రి ఆలోచన పిల్లల్ని చంపాలన్నటువంటి ఆలోచన రావటమే పెద్ద నేరం. ఇది నిజంగా అతనికి చేతులు ఎలా వచ్చాయో, కడుపున పుట్టినటువంటి ఆ పిల్లల్ని తన చేత్తోనే విసిరి కాలువలో పడేశారంటే ఎంత దారుణం చూడండి. అమ్మ ఏమో వెళ్ళిపోయింది, ఆ పిల్లల తల్లి వెళ్ళిపోయింది, దూరంగా ఉంటుంది భర్తకి. పిల్లల పరిస్థితి చూడండి. నాన్న దగ్గరే ఉంటున్నారు వాళ్ళు, నాన్నే చూసుకుంటాడు. అమ్మ ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుంది, అప్పుడు అమ్మతో కూడా మనం ఆడుకోవచ్చు. అలాంటి ఆలోచనలతో పిల్లలు ఉంటారు. నాన్నే సర్వస్వంగా కొన్ని రోజుల నుంచి నాన్న దగ్గరే ఉంటామన్నారు. కానీ ఆ నాన్నే మన గొంతు కోసేస్తాడు, ఆ నాన్నే మన ప్రాణం తీసేస్తాడని చెప్పి ఆ పసి హృదయాలకు తెలియలా. తీలేరు గ్రామం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆ ఇద్దరు చిన్నారుల మృతదేహాలు చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా బాధ కలుగుతోంది నిజంగా. ఎందుకంటే భార్య దూరం అయిపోయింది, కాపురానికి రావట్లేదని చెప్పి కోపం పెంచుకున్నాడంట. కోపం పెంచుకున్నాడు, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అని చెప్పి ఇక నేను ఎందుకు, నా జీవితం ఎందుకు, ఈ పిల్లల్ని నేనెందుకు సాకాలి, ఇదే ఆలోచన చేసి ఆ కోపంతో ఈ విధంగా చేశాడు. ఎంత దారుణం చూడండి. నిజంగా పెద్దవాళ్ల కోపతాపాలకు, పెద్దవాళ్ల గొడవలకు పిల్లలు ఏం చేశారండి? పసి పిల్లలు మీ మీదే ఆధారపడి మీరే లోకంగా బతికే ఆ పిల్లలకి అసలు ఏం తెలుసు? అసలు పిల్లల్ని చంపే రైట్ ఎవరిచ్చారు?
ఆ తండ్రి నిజంగా చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడండి. ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, కోపాలు ఉండొచ్చు, జీవితం అన్నాక కష్టాలు ఉండొచ్చు, వాటిని అధిగమించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ చిన్నారుల్ని అంత దారుణంగా చంపేశాడంటే చాలా అంటే చాలా బాధ కలుగుతోంది. ఇప్పుడు అతను కూడా ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆఖరి నిమిషంలో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను విధంగా కాలువలో పడేసాను, నేను కూడా పురుగుల మందు తాగానని చెప్పి అప్పుడు చెప్పాడంట. ఇప్పుడు వెంటనే హుటాహుటిన ఆ ఫ్రెండ్స్ వచ్చి ఆ పిల్లలు ఆ కాలువలో పడిపోయారన్న విషయం తెలిసింది కదా, వెంటనే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే వెతికి ఈతగాళ్ళని లోపలికి పంపించి వెతికితే ఆ 2 మృతదేహాలు కూడా వెలికి తీశారు. వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారు. కంచికైతే అది చూపించుకొస్తాను, కూరగాయలు ఇట్లా పోసిండ్రు, ఇంకా ఇంకా పోయిండు సార్, ఎప్పటిలాగానే పోయిండు. మేము రాత్రికి పిల్లలు అక్కడ తీసుకోపోతాం, ఇంట్లోనే అనుకుంటుంటాం కానీ ఇంతవరకు కొనబోతుండే తీసుకొస్తుండే, రోజు తీసుకుపోతుండే ఇంకా తన 4 బందాలు ఆటేసి సార్. ఇంతవరకు చేను అలికింటివి, అలికితే పోయింది. పోతేనంటే ఇంకా పోతే ఒక్కొక్క ఓనకాలం వేసుకుని దారని నా కొడుకులని వెంట పెట్టుకొని వచ్చిన ఇద్దరిని. ఇప్పుడు ఆయనని ఇంకా నడిపాయనని పెద్ద ఆయన ఇంకా కొట్లాడలేదు, చేయలేదు సార్. కొట్లాడితే కొట్లాడతా అని చెప్తుంది సార్. నేను కొట్లాడని లేదు నా కొడుకు దగ్గర. నేను ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఏడుకోయిన బావా కొడుకు సార్ నాకు. అయితే ఏడుకోయినావు అంటే హాస్పిటల్కి పోయినా అని అన్నాడు. ఎందుకంటే ఆ పిల్లకు గుడ్ల కంచికాయనిగా తిండి పెడుతుందని మళ్ళీ అంటుంది, అందుకే దవాఖానకు వచ్చినాం అని అన్నాడు రాత్రి. అయితే సరే మరి అన్నం తినలేరు, తొందర రాండి అని అన్నాడు. అంటే వస్తాము అని అన్నారు. సరే అని ఫోన్ పెట్టేసిన. ఫోన్ పెట్టినాక మళ్ళీ బాగానే 10 అవుతున్నా 11 అవుతున్నా మళ్ళీ చేసినాం ఫోన్, ఇంకా ఎత్తుతూనే లేడు. ఆ మధ్యలో ఒకసారి చేనుకాడ పోయి వండుకున్నారు 2 రోజులు. పొద్దుగాల పోయినరు, నైట్ పోయినరు, పండుకున్నారు, మళ్ళీ వస్తుండ్రి. అట్లనే వస్తారు కదా అని ఇంకా ఏం అనుకోలేము. ఆడికైనా లేపిన సార్ చెప్పిండు 3 అయిండను 4 అయిండను. ఏమని చెప్పిండ? మీ అన్న పిల్లల్ని కరెంట్ షాట్ పెట్టిండ అంటే ఇంకా అప్పు ఉరికిండు. మీరు అందరు పోయిందా?